దేశానికి సంబంధించి ఈ చర్చ అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఏంటి వాస్తవానికి రెడ్ బుక్ గవర్నెన్స్ నడుస్తుంది అన్నట్టుగా వైసీపీ నేతలందరూ కూడా ఏదో గగ్గోలు పెడుతున్నారు. అసలుకి ఏదైతే మనం చూసుకున్న సిదిరి అప్పలరాజు సంబంధించి రెడ్ బుక్కి సంబంధం ఉందా? అదేవిధంగా తమ్మినేని సీతారాం ఇష్యూకి రెడ్ బుక్కి సంబంధం ఉందా? అదేవిధంగా చూసుకుంటే లేటెస్ట్గా జోగి రమేష్ ఇంట్లో వారి పెద్ద కోడలు ఏదో గృహహింస చట్టం కింద 11 మంది మీద కేసు పెట్టింది. దీనికి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? ఏంటి ఏం జరుగుతుంది ఏపీలో అంటే ఏం చెప్తారు? రోజాని క్వశ్చన్ అడిగితే ఆమె రెడ్ బుక్కే సంబంధం ఉందని చెప్తుంది. రెడ్ బుక్లో రాశారు జోగి రమేష్కు పెద్ద కొడుక్కి పెళ్ళి అవుతుంది, పెళ్ళి కావాలి, అయిన తర్వాత కోడలతోటి గృహహింస చట్టం పెట్టి కేసు పెట్టించాలి అని రెడ్ బుక్లో లోకేష్ యువగళం పాదయాత్రలోనే రాసుకున్నాడు అని ఖచ్చితంగా రోజాని అడిగితే చెప్తుంది. రోజా ఇవాళ రేపు ఎల్లుండో వచ్చి చెప్తుంది. రోజా ఇది రెడ్ బుక్. సిదిరి అప్పలరాజు గురించి కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్ర అప్పుడే రాసుకున్నాడు. మేము అధికారంలోకి రాగానే కొడుక్కి ఒక బుల్లెట్ బండి ఇచ్చి ఆ బుల్లెట్ బండిని ఈ సిదిరి అప్పలరాజు కొడుకు నడిపేలాగా చేసి అక్కడికి దానయ్య అనే ఒక గొర్రెల కాపర్ని పంపించి ఇతనితోటి గుద్దేలాగా చేసి అతన్ని చంపి కేసు పెట్టాలి అని చెప్పి ముందరే రాసుకున్నాడు నారా లోకేష్. తమ్మినేని సీతారాంది కూడా అంతే. మొత్తం నువ్వు కొట్టే 4 కోట్ల స్థలం కొట్టేసేయి, వాడిని చంపినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించేసేయి అని ఇవన్నీ రాసుకున్నాడు నారా లోకేష్ రెడ్ బుక్లో. అంటే వల్లభనేని వంశీ కూడా సత్యవదన పడుకోబెట్టుకోవచ్చు. నీకు ఇప్పుడు దళితుడి మీద బెదిరించి కిడ్నాప్ చేసేసాయి, అప్పుడు మేము వచ్చి నీ మీద కేసు పెడతామని నారా లోకేష్ ముందరే రాసుకున్నాడు రెడ్ బుక్లో. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ అన్ని మొత్తం ఆయన రాశాడు, వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇటువంటి దౌర్భాగ్యకరమైన ఈ వ్యక్తులందరూ వచ్చి ఇటువంటి చేత తప్పులు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, దొరుకుతున్నారు, పట్టుబడుతున్నారు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇంకా పట్టుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేయరేంటని, నేరం బయటపడిన తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేయకుండా మీరు ఎందుకు ఉంటున్నారని చెప్పి ఒకవైపు ఏమో తెలుగుదేశం వాళ్ళు గోల పెడుతున్నారు. లేదు చట్టం తన పని తాను చేసిపోతుంది అని ఆయన చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ పార్టీ కార్యకర్తలని ఆయన సముదాయించుకుంటూ ఉన్నాడు. ఇంకొక వైపు జనసేన కార్యకర్తలు అని ఎందుకు వదిలేరండి అని అరెస్ట్ చేయొచ్చు కదా అంటారు. అంటే ఇట్లా ఈ పార్టీలు వీళ్ళు అడిగారనే కాదు, మామూలుగా చూసినా కానీ ఇప్పుడు తమ్మినేని సీతారాం ఉన్నాడండి, బోగస్ డెత్ సర్టిఫికేట్ పెట్టి ఓ స్థలం కొట్టేశాడండి. కొడుకుని భార్యని వీళ్ళందరి పేర్ల మీద ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నాడండి. అది బయటపడ్డదండి. బయటపడి ఎన్ని రోజులు అయిందండి? ఇప్పటివరకు తమ్మినేని సీతారాం దొరకలేదండి పోలీసులకి. ఎక్కడికి పారిపోయాడండి? ఇంటికి తాళం వేసాడు అనుకో, ఎక్కడ పోయాడో తెలీదా? ఎక్కడో ఉంటాడు, విశాఖపట్నంలో ఉంటాడు, లేదా హైదరాబాద్లో ఉంటాడు, లేకపోతే జగన్ బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, ఎక్కడో ఒకటి ఉంటాడు కదా. ఈ 3 ప్లేస్లే కదా ఉండేది. విదేశాలకు పారిపోలేడు. విదేశాలకు పారిపోతే దొరుకుతారు కదా. కారులో పోయేది కాదు కదా. అమెరికా పోవాలంటే కారులో ఎక్కడ పోతాడు? పోలేడు కదా. ఎక్కడో ఉంటాడు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, విశాఖపట్నంలో ఏదన్నా హోటల్లో ఉంటాడు, లేకపోతే హైదరాబాద్లో ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఉండి ఉంటాడు. అంతేనా? మరి ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, జనసేన వాళ్ళు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. స్పీకర్గా పనిచేశాడు కదండి, ఏదో కోర్టుకి వెళ్ళాడు, కోర్టు ఏం చెప్తుందో విన్నాం. కోర్టు 27వ తారీఖు ఎప్పుడో జడ్జిమెంట్ ఇవ్వబోతున్నది, తుది ఇది నిర్ణయం చెప్పబోతూ ఉన్నది. అప్పటిదాకా ఆగుదాం. ఇప్పుడు వాళ్ళు మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు మర్యాద తప్పి ప్రవర్తించలేడు కదా. అయినా కక్షపూరిత రాజకీయాలు అయినా వచ్చి గోల మొదలు పెడతారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు ఇంటికి వెళ్ళి ఆమెవరో ఒక అంతర్జాతీయ నాయకురాలు ఒక ఉంటుంది వైసీపీలో, వరుడు కళ్యాణి అని,
ఆమె చెప్తుంది కుట్రపూరితంగా పెట్టింది గవర్నమెంట్ అని. మీకు స్కూటర్ వేసి గుద్దురా ఆయన చంపు అని చెప్పి ప్రభుత్వం చెప్పిందా? ఆ కేసు మాఫీ చేయి అని చెప్పి సీదిరి అప్పలరాజుకి ప్రభుత్వం ఫోన్ చేసి చెప్పిందా? సీదిరి అప్పలరాజు కేసు మాఫీ చేసుకో కొడుకు మీదకి రాకుండా అని. అవి వచ్చి పెద్ద పెద్ద జాతీయ నాయకులు వీళ్ళందరూ, వాళ్ళు ఆ వరుడు కళ్యాణి, ఆ కళ్యాణి, ఈ కళ్యాణి వచ్చి వాళ్ళు మాట్లాడతారు. ధర్మాన ప్రసాదరావు గారు కూడా మాట్లాడుతున్నారు. సో ఒక డాక్టర్ని, ఒక మత్స్యకారుణ్ణి, ఒక మినిస్టర్గా చేసిన వాడిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడితే వాళ్ళ హయాంలో చేయలేదు. ఓ పని చేయమను, ధర్మాన ప్రసాదరావు స్కూటర్ వేసుకొని ఇప్పుడు ఇంకొక ఆడిని గుద్ది చంపమను. అరెస్ట్ చేస్తారో లేదో తెలుస్తుంది. ఎట్లా అరెస్ట్ చేస్తారండి? నేను సీనియర్ మంత్రిని అప్పుడు అడగమను. ఏం మనుషులు అసలు, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. నువ్వు స్కూటర్ గుద్ది చంపితే అరెస్ట్ చేస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం. నువ్వు ఇప్పుడు ఈ జోగి రమేష్ మీద గృహహింస చట్టం పడ్డది, కేసు పెట్టారు. వాడు ఎవరు పెట్టారు? మీరు పెట్టారా, నేను పెట్టానా, డివి శ్రీనివాస్ గారు పెట్టారా, ఎవరు పెట్టారు? వాళ్ళ కోడలు పెట్టింది. ఇప్పుడు రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకుండా ఉంటారా? చేస్తారు, అరెస్ట్. ఇప్పటికే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ అడుగుతున్నది అదే. కేసు పెట్టి కూడా 48 గంటలు అయింది కదండి, ఇంకెందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఏమో ఇంకా అరెస్ట్ చేయరు. ఏంటంటే ఒక అమ్మాయిని ఏడిపిస్తే మొత్తం ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అట, ఈ కోడల్ని టాప్ ఫ్లోర్లో ఉంచి ప్రతివాడు వెళ్ళి బెదిరించి వస్తాడట. అమ్మాయి నరకయాతన అనుభవించి చివరికి తప్పించుకొని పారిపోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెబితే వాళ్ళ నాన్న, అయ్యా ఇట్లా మన కూతురిని ఇట్లా చేస్తున్నారంటే మొత్తం కుటుంబం అంతా కూర్చొని ఆ తండ్రిని, ఆ అమ్మాయి తండ్రిని, ఇదంతా బయటికి చెబితే నీ ప్రాణం తీస్తాం, నిన్ను చంపేస్తామని బెదిరించారు. ఏది రెడ్ బుక్ రాజ్యాంగం? ఏది రోజా? రా వచ్చి చెప్పు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏదో చెప్పు. కోడల్ని టార్చర్ పెడతారా? కోడలు తండ్రి వచ్చి అయ్యా నా కూతుర్ని ఇట్లా చేశారు ఏంటి అంటే చంపుతామని బెదిరిస్తారా? పోలీసులు రేపొద్దున అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటావా? రా వచ్చి చెప్పు చూడు. సీదిరి అప్పలరాజు గుద్ది చంపితే, ఒక యాదవ్ కులస్తుడిని గుద్ది చంపితే సీదిరి అప్పలరాజు కొడుకు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అంటే ఒక అర్థం లేదు, పర్థం లేదు. అక్రమ అరెస్టుట. ఓ ప్రతి వాడిని అక్రమ అరెస్టే. అతను ఎవరు, నాగార్జున యాదవ్ అని ఉన్నాడు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నోటికొచ్చిన బూతులు తిట్టాడు తెలంగాణ ముఖ్యమంత్రిని. తెలంగాణ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళారు అనేది నా భాష కాదు సుమా. మళ్ళీ మీరు వచ్చి మీరు రెడ్ బుక్లో మాటలు మీరు మాడతారు. అది రెడ్ బుక్లో కూడా ఎత్తుకెళ్ళారన్న పదం లేదు, ఉండదు. అది ఆ పదం ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగంలో. జగన్ అన్నాడు ఎత్తేసారు, నేను లండన్లో ఉండగా చంద్రబాబు నాయుడు ఎత్తేసారు అన్నాడు కదా, అట్లా ఎత్తారు. ఏం చేస్తారు సార్? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తెలంగాణలో కూడా జరుగుతుందని చెప్పి తెలంగాణ పోలీసులు ఎత్తేసారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ నాగార్జున యాదవ్ చెప్తాడు, శ్రీనివాస్ గారు ఏమంటాడు తెలుసా, నేను ఎక్స్పెక్ట్ చేయలే, చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా చేస్తున్నాడు. నువ్వు తిట్టింది రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రిని, వచ్చింది తెలంగాణ పోలీసులు, నిన్ను ఎత్తికెళ్ళింది తెలంగాణ పోలీసులు, నిన్ను ప్రొడ్యూస్ చేస్తుంది తెలంగాణ కోర్టులో. చంద్రబాబు నాయుడు కుట్రమన్నాడు అంటావేంటి? బుర్ర ఉంది అసలు ఏమన్నా నీకు? ఆ రిలీజ్ కాగానే సార్ నేను దేశ స్వాతంత్రం కోసం పోరాడాను సార్ అని ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం. జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యంగా ఇట 2 చేతులు ఇట పెట్టుకొని, అతను ఒక ఆదర్శ పురుషుడు, ఇప్పుడే స్వాతంత్ర సంగ్రామం చేసి నా ఇంటికి వచ్చాడు అన్నట్టుగా ఒక ఆరాధన భావంతో ఈ నాగార్జున యాదవ్ని ఆ జగన్మోహన్ రెడ్డి చూడటం, ఇది దృశ్యం. ఈ
ఆయన ఎవరో అంత ముందర వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళి తెలంగాణలో స్థలం ఆక్యుపై చేశాడు. అది సేమ్ కేసు. నకిలీ తెలంగాణ ప్రభుత్వం రాజముద్రలు నకిలీవి తయారు చేసుకున్నాడు. ఆయన ఇంకో కాకి ఎక్కువ జరిగి హైడ్రా నుంచి కూడా నో హైడ్రా కూడా కట్టుకోపో, ఈ చెరువులో కట్టుకోపో. అది కూడా మామూలు ఇది కాదు కదా, గండిపేట జలాశయం అది ఆక్యుపై చేసి కట్టుకోపో అని చెప్పి హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక ముద్ర గుద్ది ఇచ్చింది హైడ్రా ఆయనకి. ఆయన్ని తీసుకెళ్తే అక్రమ అరెస్ట్, చంద్రబాబు కుట్ర అంటే ఎవరు చెప్పారు? అది తెలంగాణ పోలీసులు వచ్చి ఆయన ఎతికారు. లుకౌట్ నోటీస్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడా? ప్రతిదీ చంద్రబాబు నాయుడు కుట్రే. ఇంకో మాట అంటే బాధపడతారు కానీ ఆ మాట దిగమింగుకున్నా. ప్రతిదీ చంద్రబాబు నాయుడు కుట్రేనా? ఈ మధ్యలో తెలకపల్లి రవి అని ఒకడిని వదులుతారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసిన ప్రతిసారిట, సార్ ఏం సార్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి సార్ అని అడుగుతున్నట్ట. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కలిసి, సార్ జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారు సార్, ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటి సార్ అని అడుగుతున్నట్ట. ఆ తెలకపల్లి రవికి ఏమన్నా ఉందా? కామన్ సెన్స్ ఏమన్నా ఉందా? అది కూడా ఒక తెలుగుదేశం ఎంపీ చెప్పాడని కూడా మాట్లాడు. అసలు కామన్ సెన్స్, జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రొఫెసర్ నాగేశ్వరు ఈయన గురువు, ఇద్దరు ఒకటే పార్టీ, సిపిఎం పార్టీ. వచ్చి ఈయన చెబుతాడు, వెళ్ళి నరేంద్ర మోడీని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు మొన్న ఏం చెప్పాడు? ఈ తెలకపల్లి రవి వినలేదేమో, నేను ఎత్తాలంటే ఒక్క సెకండ్ నాకు పని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈ జగన్ని ఎత్తాలంటే నాకు ఒక్క సెకండ్ పని. నేను ఆలోచిస్తున్నాను, డెమోక్రసీలో అటువంటివన్నీ కరెక్ట్ కాదు, ఆధారాలు దొరికితే ఎత్తుతా, ఆధారాల కోసం మేము వెతుకుతున్నాం అని చెప్పాడు. తెలకపల్లి రవికి అది పంపించండి, కొంచెం చూస్తాడు.